పరిశుద్ధ గ్రంథంలో జ్ఞానమైన సులభం చెప్పినట్టు ఈ సంగతులు సామెతలు, ఇది ఈ సామెతలు మనం ఎందుకు సులభం చెప్పారంటే కొద్దిగా మనకి అనేక సందర్భాల్లో ప్రతిదానికి ఒక ఉపమానాన్ని ఉపయోగిస్తూ ఉంటాం. సో ఇది అలాగే సామెతల జ్ఞానమైన సులభము దీన్ని చక్కగా చెప్పడానికి ఉపమాన భావరీతిలో మనందరికి అర్థం అవ్వాలని ఇది సామెతలని పేరు పెట్టారు. దేవునికి స్తోత్రం. సామెతలు అనగా కథగా చెప్పచ్చు, లేకపోతే సామెతలు అనగా లోతుగా కొన్ని సంగతులు తెలియని వారికి తెలియపరచవచ్చు. అలా చెప్తేనే కానీ కొంతమందికి అది అర్థం కాదు. దేవునికి స్తోత్రం. అందుకే సామెతలు అని పేరు పెట్టారు. ఇక్కడ 8వ వచనము, 9వ వచనం, 10వ వచనం మనం చూస్తే, నరకుమారుడా నీ తల్లి ఉపదేశము ఆలకించు, నీ తల్లి చెప్పే బోధను త్రోసివేయకము, అవి నీ తలకు సొగసైన మాలికయు నీ కంఠములకు ఆరమునయుడు. నరకుమారుడా పాపములు నిన్ను ప్రేరేపింపగా ఒప్పుకో. హల్లెలూయా. నిజానికి తల్లి తండ్రి ఎవరు? ఈ తల్లి ఎవరు? ఈ తండ్రి ఎవరు? దేవునికి స్తోత్రం. వాక్యం తండ్రి అయినా దేవుడే అయినా, అందుకే మనకు తండ్రి. ఆయన మనం చాలా సందర్భాల్లో తండ్రి మనల్ని హెచ్చరించిన సందర్భాలు ఉన్నాయి. వాక్యము ద్వారా హెచ్చరిస్తున్నాడు తండ్రి అంటే. హల్లెలూయా. నువ్వు చదువుతున్నప్పుడు, నువ్వు ఎదురుకు వచ్చినప్పుడు, ఎవరైనా ఇతర సేవకులు లేకపోతే సువార్తలు చెప్తున్నప్పుడు ఆ వాక్యాన్ని నువ్వు స్వీకరించి అంగీకరించి ఆ వాక్యానుసారం నువ్వు నడుస్తున్నప్పుడు, వాక్యం అంటే నీ తండ్రి అయిన దేవుడు, ఆయన చెప్పే ప్రతి బోధని నువ్వు స్వీకరించినప్పుడు అది నీకు చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఆయన మాట ఖచ్చితంగా మనం ఆలకించాలి. వాక్యం ఏం చెప్పుతుందో, వాక్యమైన దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో అది మనం వినడం వలన విని పాండిత్యం నేర్చుకోవచ్చండి. హల్లెలూయా. తండ్రి బోధ విని పాండిత్యం అంటే తెలియని సంగతులు, లోతైనటి మర్మములు, లోతైన రహస్యాలు, లేదా హిస్టరీ అంటే చరిత్ర, ఇలాంటివి మనకు తెలియని చాలా కుటుంబమయబడి ఉంటాయి. మనకి ఎంతవరకు ఏంటంటే ఈ పరిశుద్ధ ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఇందులో ఉన్నదే మనం చూస్తాం. కానీ దీని వెనుక చాలా భావం ఉంటుంది, దీని వెనుక చాలా మర్మం ఉంటుంది, దీని వెనుక మనం లోతుల్లోకి వెళ్తే ఒక గొప్ప చరిత్ర ఉంటుంది. చరిత్ర లేకుండా సృష్టి లేదు. దేవునికి స్తోత్రం. చరిత్ర ఉంటేనే సృష్టి ఉండదు. హల్లెలూయా. చరిత్ర ఉంటేనే మనం ఉండదు. ప్రతిదానికి ఒక చరిత్ర అనేది ఉంటుంది. హల్లెలూయా. అలాగే తండ్రి యొక్క ఉపదేశాన్ని నువ్వు ఎప్పుడైతే అంగీకరించి ఆ బోధని నువ్వు స్వీకరించి ఆ బోధన అనుసరించి నడుస్తావో ఖచ్చితంగా నీ నడత, నీ యొక్క ప్రవర్తన, నీ నడవడిక, నీకున్న సమస్తము ఒక చక్కటి సన్మార్గంలో నడవగలుగుతావు. హల్లెలూయా. ఆ తండ్రి బోధన ఎప్పుడైతే నువ్వు తోసేసావో, ఆ తండ్రి బోధన ఎప్పుడైతే నువ్వు వినకుండా పెడచెవులు పెట్టావో ఖచ్చితంగా నువ్వు దారి తొలగిపోతావు. దేవునికి స్తోత్రం. ఖచ్చితంగా దారి తొలగిపోవడమే కాదు, నీ జీవితాన్ని నీవే నీ చేతులలో పాడు చేసుకుంటావు. హల్లెలూయా. అందుకనే తల్లి ఉపదేశాన్ని మరొకము అన్నాడు. సరే, తండ్రి చెప్పడం వినట్లేదు కదా, కనీసం తల్లి మాట, నా తల్లి సంఘం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆ తల్లి సంఘం నీ దగ్గరికి బోధించేవారు రాలేదు, బోధ నీకు అర్థం కాలేదు, లేకపోతే తండ్రి చెప్పే మాట నువ్వు మనసులు పెట్టుకోలేకపోతున్నావు. కాబట్టి సమాజ మందిరముగా కూడుకున్నట్టు సంఘం ఒకటి ఉంది, మందిరం ఒకటి ఉంది. భూమి ఆకాశము ఆయనకు ఆలయమై ఉన్నాయి. హల్లెలూయా. అందుకే ఈ భూమి మీద సమాజముగా కూడుకున్నట్టు ఒక చిన్న మందిరము అవసరము. ఎందుకు భూమి ఆకాశం ఆలయం అని ప్రతిపాదించారంటే, ఆకాశమైన సింహాసనము, భూమి ఆయన పరిశుద్ధ. హల్లెలూయా.
అందుకే 99వ కీర్తనలో కూడా చెప్తాడు 5వ వచనంలో, యెహోవా పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధ పాదముల ఎదుట సాగలపడుడి. అందుకనే మందిరము సమాజ మందిరముగా కూడుకోవడానికి, సంఘముగా కూడుకోవడానికి ఇక్కడ ఆయన పరిశుద్ధ పర్వతం ఉంది, ఆయన పాదాలు ఉన్నాయి. కాబట్టి సంఘం అంటేనే తల్లి. దేవునికి స్తోత్రం. సంఘములో ఏదైతే నీకు ఉపదేశిస్తున్నారో, సంఘములో నీకు ఏదైతే బోధిస్తున్నారో దాన్ని నువ్వు మూసివేయకూడదు. అలాగే దాన్ని విడిచి నువ్వు తిరగకూడదు. ఒకవేళ తిరిగితే, ఒకవేళ నువ్వు మరిచిపోతే, ఒకవేళ దాన్ని తోసిపుచ్చేస్తే నువ్వు పూర్తిగా ఎక్కడికి వెళ్ళిపోతావు? కింద అంటున్నాడు, పాపులు నిన్ను ప్రేరేపించినప్పుడు ఒప్పుకోక. నిజముగా తండ్రి బోధ నీకు ఇష్టమై అది నువ్వు స్వీకరించు. తల్లి బోధ నీకు ఇష్టమై తల్లి యొక్క బోధనను పెరుగు. తల్లి యొక్క రెక్కల అంటే సంఘంలో నువ్వు వెతుకు. సంఘంలో ఉన్నట్టు నీవు, ఆ దేవుని కౌగిట్లో ఉన్నట్టు నీవు నీ స్నేహితులని కావచ్చు, లేకపోతే ఈ లోకంలో ఉన్నవారిని కావచ్చు, నీ తోటి వారితో పాపం అనే దానికి నువ్వు ప్రేరేపణ దాని విషయంలో ఒప్పుకోవద్దు. దేవుని స్తోత్రం. ఎందుకంటే దేవుడు నీకు జ్ఞానాభ్యాసం చేస్తాడు. హల్లెలూయా. అక్కడ చూడండి, మొదటి అధ్యాయంలో 2వ వచనంలో చెప్తాడు, జ్ఞానము ఉపదేశం అభ్యాసించుటకు, వివేకముగా సలాము అనుకరించుటకు, నీతి న్యాయము యథార్థం అనుసరించుటి అందును బుద్ధి కుశలత ఇచ్చి ఉపదేశము నొందుటకును, జ్ఞానము లేని వారికి బుద్ధి కలుగుటకును, యవ్వనులకు తెలివియు వివేచన పుట్టించుటకును తగిన సామెతలు జ్ఞానము గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకును, వివేకము గలవాడు ఆలకించి నీతి స్తోత్రములు సంపాదించును. ఇదండి ఇందాకే చెప్పాను. తల్లి తండ్రి యొక్క ఉపదేశం, అంటే తండ్రి అయిన దేవుని యొక్క ఉపదేశాన్ని, సంఘంలోని తల్లి చెప్పే ప్రతి బోధను నువ్వు స్వీకరించి అంగీకరిస్తే దానివల్ల కలిగేది ఏంటంటే పాండిత్యం నేర్చుకుంటావు. హిస్టరీ, చరిత్ర, దీనికి ఒక చరిత్రే కాదు కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎలా నేర్చుకుంటాం అంటే ఫస్ట్ మనము చక్కగా సంఘంలో కావచ్చు, సమాజంలో కావచ్చు, నీ కుటుంబంలో కావచ్చు, లేదంటే నీ స్టూడెంట్స్, నీ స్నేహితులు, నీ తోటి వారి మధ్య కావచ్చు, నీకంటే ఒక ప్రత్యేకమైన స్థానాన్ని, ఒక ప్రత్యేకించబడిన వాడిగా నీవు పునాదులు వేసుకుంటావు. ఒక మంచి మార్గంలో నడవటమా, లేదంటే మంచి బుద్ధి కలిగి ఉండటమా, వివేకంతో పాపుల మధ్యకి వెళ్ళకుండా ఆలోచన చేయడమా, తోటి వారితో చెడిపోకుండా నీవు కాపాడుకుండడమా, ఇవన్నీ శ్రేష్టమైన సంగతులు. ఎక్కడ దొరుకుతాయంటే దేవుని దగ్గర మాత్రమే దొరుకుతాయి. దేవుని సంఘంలో మాత్రమే దొరుకుతాయి. తండ్రి అయిన దేవుని దగ్గర మాత్రమే దొరుకుతాయి. ఇంకెక్కడ దొరకవు. నువ్వు ఈ సమాజంలో బయటికి వెళ్ళి ఎక్కడికని వెళ్ళి దేవుని గురించి కానీ, లేదు నీకు ఒక మంచి బోధ కానీ, లేదు నీ జీవితానికి కావాల్సిన బోధ కానీ ఎక్కడ దొరకవు. మీరు గమనించండి, మీరు అనేకమైన చాలా ఇన్స్టిట్యూట్లు కానీ, లేకపోతే చాలా సమాజంలో రకరకాలంటి ఇది మంచిదని చెప్పుకొని వినే సందర్భాలు యూట్యూబ్లో కానీ, ఫేస్బుక్లో కానీ చెప్తుంటారు. కానీ ఇవేవి నీకు పరలోకానికి నడిపించు. దేవుని స్తోత్రం. ఇది ఎంతవరకు వాళ్ళు చెప్పింది ఉపయోగపడుతుంది అంటే, ఈ భూమి మీద నీ బ్రతికినంతకాలం నీ పోషణ కొరకే చెప్తారా తప్ప, నువ్వు బ్రతకడం కోసమే చెప్తారు తప్ప, నీ కష్టార్జితం కోసం చెప్తారు తప్ప, నువ్వు ఎలా బ్రతకాలో చెప్తారు తప్ప, పరలోకానికి ఇది పునాది మొక్కలు చెప్పలేదు. దేవుని కలుసుకున్నట్టుకు ఇది ఒక మంచి మార్గం అని చెప్పలేదు. దేవునితో ఉండుటకు ఈ బోధ నీకు అవసరం అని చెప్పవు. ఇది నువ్వు నేర్చుకుంటే నీ వెనక అనేకమంది హిస్టరీ లేదా చరిత్ర నీకు అర్థమవుతుందని చెప్పడానికి ఏమవుతుంది. అప్పటికప్పుడు బ్రతకటానికే ఈ లోకంలో ఒక అడ్మిషన్ మించినట్టు ఏ అధికారైనా, ఒక టీచర్ అయినా, లేదా ఒక ఉపదేశకుడైనా, ఒక గురువైనా, ఎవరైనా ఏం చెప్తారంటే అప్పటికప్పుడు మాత్రమే బ్రతకటానికి మాత్రమే. నువ్వు ఈ విధంగా ఇలా చేయగలిగితే నువ్వు ఖచ్చితంగా నీకు ఉద్యోగం వస్తుంది. నువ్వు ఇలా చేయగలిగితే నువ్వు అనుకున్న గోరును ఆ శిఖరం ఎక్కగలుగుతావు.
అనుకున్న స్థానానికి నువ్వు చేరగలిగి ఇయే చెప్తారు తప్ప ఇందులో యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పినట్టు ఈ సామెతలో జ్ఞానైన సొలొమోను మాకు ఉపదేశించినట్టు పరిశుద్ధాత్మ ద్వారా చెప్తున్నట్టు మాటలు పరలోకానికి, నీ జీవితానికి, నీ ప్రవర్తనకి, ఇతరుల మధ్య అనేకులతో కలిసి జాగ్రత్త కలిగి లోకం అనే మాలిన్యాన్ని, పాపన్యాన్ని, కాకన్యాన్ని, శాపము, దోషము, హేయమైంది, చెడ్డది, కీడిది ఏమి నిన్ను అంటకుండగా నిన్ను అలా ఉంచుతాడండి దేవుని స్తోత్రం. ఉంచి ఏం చేస్తాడంటే నీ భవిష్యత్తుకు తగినట్టు ఆశీర్వాదం ఇవ్వటమే కాక యుగయుగాలు ఆయనతో ఉండుటకు ఒక జ్ఞానయుక్తమైన ఆలోచన చేత ముందు పరలోకం ఉంది, ఈ భూమి మీద నాకు ఇవన్నీ అవసరమే, ఇది కావాలి, నన్ను చూసి అనేకులు నావలే యేసు వైపు చూడాలి అన్న జ్ఞాన ఉపదేశాన్ని ఈ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మనకి ఇస్తాడు. ఇది ఎవరు చెప్పరు. దేవుడు మనం కలుసుకోవాలి, దేవుడు లేకపోతే మనము లేవు, దేవుడి వల్ల ఎన్ని కలుగుతున్నాయి, దేవుడి వల్ల ఈ ఉద్యోగం, ఈ చదువు ఇవన్నీ అని ఎవరో చెప్పరు. ఎందుకంటే నేను చెప్పగలను. మనుషుల జ్ఞానం, అందుకే మనుషుల జ్ఞానం అంటే దేవుని దృష్టికి ఎరుతనంగా ఉండాలి. దేవుని జ్ఞానము పర సంబంధమైనది, గొప్పది. దేవునికి స్తోత్రం. మనుషుల జ్ఞానం అంతంత వరకు అంటే అంతంత వరకే, మనుషుల ప్రేమ అంతంత వరకే. కానీ దేవుని ప్రేమ, దేవుని జ్ఞానం ఎక్కడికంటే ముత్యముల కంటే శ్రేష్టమైనది. హల్లెలూయా. యెహోవా యందు భయభక్తులు కలుగుట తెలివునకు మూలము, మూర్ఖుల జ్ఞానము ఉపదేశములు తిరస్కరించును. హల్లెలూయా. ఎంత గొప్ప మాట అండి. దేవుని జ్ఞానం ఎంత గొప్పది. దేవుళ్ళో ఉంటే ఎంత తెలివి కలుగుంటాం. మూర్ఖులకి దేవుని పిల్లకున్న వ్యత్యాసం ఏంటంటే, మూర్ఖులు మనం ఏదైతే అది చెడ్డదంటామో, లేదు నలుగురు కలిసి ఇది మంచిది అంటారు, దీన్ని మూర్ఖులు. ఇందులో జ్ఞానం కలిగిన వాడు, ఉపదేశం కలిగిన వాడు ఏం చేస్తారంటే వారితో సవాసం అని అక్కడి నుంచి తప్పించుకుంటున్నాడు. మూర్ఖులు అది పూర్తయిపోయేదాకా దానిలోనే ఉంటారు. కానీ దేవుని జ్ఞానం ఏంటిది? మూర్ఖుల మార్గమును వెళ్ళకుండా నిన్ను తప్పించేదే జ్ఞానము. దేవుని జ్ఞానం, తెలివి, మూలం ఎన్నిటికీ దేవుని యందు భయభక్తులు కలుగుట తెలుగునకు మూలం అంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకొక మాట చెప్దాం. ఆయన జ్ఞానము ఎంత చక్కగా మనల్ని ఏ రీతిగా ఎలాంటి వాటి నుంచి మనం లేవనెత్తుందో చూద్దాం. చూడండి ఒకసారి ఆ 15 వచనం. నా కుమారుడా, నీవు వారి మార్గమున పోకుము, వారి త్రోవలందు నడవకుండా నీ పాదములు వెనుకకు తీసుకును, కీడి చేటికి వారి పాదములు పరిగెత్తును, నరహత్య చేటికి వారు త్వరపరుచున్నారు. అదే నేను చెప్పాను కదా ఇందాక, నలుగురు కలిస్తే వాళ్ళు చెప్పింది జరగాలి. కానీ తెలివైన వ్యక్తి ఏం చేస్తాడు? మూర్ఖులతో సహవాసం చేయడు. వాళ్ళతో కలిసి పరిగెత్తడానికి పాదాలు ముందుకు అడిగిపోయింది. అందుకే ఆయన ఏమన్నాడు తెలుసండి? ఆ ముందు మాట, పచ్చు చూచుచుండగా వలమేట వ్యర్థము, వారి సర్వనాశనానికే పంచుకుందురు, తామును తామే పట్టుకొనటికై లాగే. వాడు నలుగురు కలిసి ఆ ఒంటరిగా నువ్వు ఎంత ప్రత్యేకంగా ఉందో అన్న ఆ నలుగురితో కలిసి నువ్వు నడిస్తే ఖచ్చితంగా నీకు అన్ని కూడా అందులోకి లాగేస్తావు. కానీ దేవుడు అందులో కూడా తప్పించగలిగిన సమర్థుడు. హల్లెలూయా. అందులో నుంచి కూడా ఆయన నీ చెయ్యి పట్టి ఎలా తప్పించుకోవాలో తెలుగుని దయచేయగలిగిన శక్తివంతుడైనాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలిగినాడు. అందుకే తండ్రి అయిన దేవుడు గద్దించినప్పుడు నువ్వు లోపడాలి. తల్లి నిన్ను హెచ్చరించినప్పుడు నువ్వు వినయభావంతో తల్లి ఎదుట సాగలపడాలి. అనగా సంఘములో నువ్వు సాగలపడాలి. తండ్రి బోధకి వినాలి. ఆ మాట అంటే చూడండి 23, నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మను నీ మీద కుమ్మరించెదను, నా ఉపదేశము నీకు తెలుపుదను, నేను పిలవగా మీరు వేయకపోతుంది, నా చేయి చాపగా ఎవరినూ లక్ష్య పెట్టకపోయింది, నేను చెప్పిన బోధ ఏమీ వెనుక తోసివేసింది, నేను గద్దెంపుగా లోబడకపోతుంది. దేవుని స్తోత్రం. తప్పనిసరిగా మనం లోబడాలి. లోబడకపోతే కింద అపాయము
ఏం చేస్తారట? ఎవరు నమ్ముతారు? చెప్పాడు వినలేదు. అది ఉచ్చు, అది లోయి, అది భూభు, అది పీతాలకు తీసుకెళ్ళిపోయే పాతాళము. కాబట్టి నువ్వు దానిలోకి వెళ్ళొద్దని ఆయన హెచ్చరించి గద్దించి నెత్తు నోరు కొట్టుకొని చెప్తే మనం అందులోకి దిగుతాం. హఠాత్తుగా ఉరుమొచ్చి పడిపోయినట్టుగా ఎలా వస్తుందని తెలుసా? భయము నీ మీదకి తుఫాను వల్ల వచ్చినప్పుడు 27 సుడిగాలి వల్ల వచ్చినట్టు నీకు అపాయము కలుగునప్పుడు నేను అసహాయం చేసిందను. హల్లెలూయా. దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు అంతే. ఇచ్చినప్పుడే నువ్వు సరి చేసుకుంటూ, ఇచ్చినప్పుడే ఆ మార్గంలో నడుస్తూ, ఆ ఉపదేశం ప్రకారంగా నువ్వు జీవించగలిగితే, ఇంకా నీకు తెలివి లేకపోతే ఆ తెలివి కొరకు తల్లి దగ్గర కూర్చొని, అంటే సంఘంలో చేర్చబడి శుక్రవారం ఆదివారం ఆ తల్లి చెప్పిన ఉపదేశాన్ని స్వీకరించి చక్కగా నువ్వు నడుచుకున్నట్లయితే నువ్వు చక్కగా వర్ధిల్లుతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడు నువ్వు వర్ధిల్లుతావు అంటే తల్లిదండ్రి మాట వినున్నప్పుడు. హల్లెలూయా. ఒకవేళ వినలేదనుకోండి, ఆయన ఏమన్నాడు చూసారా? నేను ఒక మాట చెప్తాను చూడండి. అన్నమాట 32 జ్ఞానము లేని వారు దేవుని విసర్జించి నాశనమగును, బుద్ధిహీనులు క్షేమము కలిగిందని మైమర్చి నిర్మూలమగుదురు. ఇదండి. హల్లెలూయా. దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే నిన్ను నన్ను ఎంతలా ప్రేమిస్తుందో ఆ 33వ వచనం, నా ఉపదేశం అంగీకరించేవాడు ఎలా ఉంటాడట? సురక్షితంగా నివసిస్తాడట. వాడి కీడు వచ్చినప్పుడు భయం లేక నెమ్మదిగా ఉండును. హల్లెలూయా. వాక్యం జ్ఞానం ఇస్తుందండి. అసలు ఎంత జ్ఞానం ఇస్తుందంటే నువ్వు చదువుతుంటే నీకు తెలియని సంగతులు దేవుడు పరిపూర్ణంగా నీ ముందు ఇస్తాడు. నీ మెదడులో పెట్టేస్తాడంటే నీ హృదయం నిండా నింపెడతాడు, నీ గుండె నిండా నింపెడతాడు, నీ మనసు నిండా నింపెడతాడు. అనువున తన వాక్యము నీ ప్రాణాత్మీయంలో పంపించేస్తాడు. నీ దేహం ఎక్కడ చూసినా వాక్యం అని వస్త్రమే ఉంటుంది. నీ దేహంలో ఏ భాగం చూసినా దేవుడే ఉంటాడు. హల్లెలూయా. దేవుని వాక్యం నీలో ఉన్నప్పుడు ఎదుటి వ్యక్తికి ఎంత వినయభావంతో ఆ ప్రశ్నలకు జవాబు చెప్పగలుగుతావు అంటే అంత ఉన్నతమైన జ్ఞానం. దానియాలుకి ఏం జ్ఞానం ఉందండి? దానియాలుకి ఏం జ్ఞానం ఉంది? దానియాలు జ్ఞానవంతుడా? ఎక్కడి నుంచి వచ్చింది దానియాలు జ్ఞానం? తండ్రి అయిన దేవుడు 1000 దినానికి ముమ్మారు ప్రార్థన చేసి దానియాలు జ్ఞానం పొందాడు. నెబుకద్నెజరు కలరాడం ఏంటి? ఆ కళ చెప్పి దాని భావాన్ని వివరించగలిగే సామర్థ్యత దానియాలుకి ఇచ్చాడు. ఎంత గొప్ప జ్ఞానవంతుడు దానియాలు. హల్లెలూయా. ఎప్పుడు దేవుని పాండిత్యము, దేవుని ధర్మశాస్త్రం, దేవుని వాక్యమును దేవుని అనుసరించి, దేవుని వెంబడించి దేవుని దగ్గర జ్ఞానం పొందుకున్నాడు. యోసేపు ఏం జ్ఞానం కలిగినాడు? ఏ కాలేజీలో చదివాడు? యోసేపు ఏ యొక్క డిగ్రీ చేశాడు? ఆయన అన్నలు చెప్పి తోసిపుచ్చిపడ్డాడు. అన్నల గోతులో తోసేశారు, అన్నలు అమ్మేశారు. చివరికి చెప్పడానికి కూడా ఏమాత్రం వెనకాలేదు అన్నలు. మరి యోసేపు జ్ఞానం అక్కడి నుంచి వచ్చిందంటే నా తండ్రి అయిన దేవుడు, భూమాకాశము సృజించిన సృష్టికర్తకు దేవుడు, నా తండ్రి దేవుడు, నా పితరుల దేవుడు, నా దేవుడే నన్ను కాపాడగలుగుతాడు. దేవుణ్ణి ఆ పరిస్థితుల్లో వెతకటం గొప్పతనం. హల్లెలూయా. ఆ బాధలో ఎవరైనా చచ్చిపోతున్నామంటే మనిషి ఏమవుతారో తెలీదు, చంపేస్తాడంటే ఎలా తప్పించుకుంటాడో ఆలోచిస్తాడు. కానీ ఆ వ్యక్తి యోసేపు దేవుని వైపే చూశాడు, దేవుణ్ణే పిలిచాడు తప్ప వీళ్ళ నుంచి కాపాడండి అన్నలారా, ఇది మీకు తగదు అన్నలారా, నన్ను వదిలేయండి, మీకు ద్వారా అసలు ఏం బ్రతమాలలేదు. ఆయన ఎవరిని శరణ వెళ్ళలేదు, ఎవరిని వేడుకోలేదు. ఆయన వేడుకున్నదాలో ఒకటే, తండ్రి దేవుడా నన్ను రక్షించు. అలాగే ఫరోకు వచ్చిన కళలో కళ చెబుతూ దాని భావాన్ని వివరించినప్పటికీ అక్కడున్న పాండిత్యం ఎరిగినట్టు వారు
అక్కడ ఉన్నట్టు అనేక మంది జ్ఞానము కలిగినట్టు వారు, ధర్మశాస్త్ర ఉపదేశకులు, వాళ్ళకి కూడా అర్థం కాలేదండి. అలాంటి వారి మధ్యన యేసేపు జ్ఞానము కలిగి దేవుని ఆత్మ చేత ఆ కళను చెబుతూ వాటి భావాన్ని వివరించిందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వీడారా, యాకోబు కూడా ఏమీ చదవలేదు. మనం చూస్తాం, చదివాడంటారా? మేకలు కాసుకుంటూ, గొర్రెలు కాసుకుంటూ, అవునా కదా, కాసుకుంటూ ఒక కళక భావాన్ని రాత్రి ఆయన ఒక రాయి తీసుకొని ఆ తల్లిదండ్రుల నుంచి పారిపోయి మామూలు వెళ్ళిపోతున్నప్పుడు ఒక రాత్రి ఒక రాయి తీసుకుని తల మీద పడుకుంటే ఆయన ఇప్పుడు ఏం చేస్తుండో దేవదూతలట పైకి ఎక్కుతూ దిగుతూ ఒక నిచ్చిని దేవదూతలు ఎక్కడం తినకొచ్చి వస్తున్నారు. భావం ఎంత గొప్పది! తనలో ఉన్న వేదన తండ్రి అయిన దేవుడితో ఆయన చేస్తున్న వ్యాకుడితో ప్రార్థన, యాకోబు ప్రార్థనలన్నిటిని దేవదూతలు తీసుకెళ్తారు. తండ్రి దగ్గర తీసుకెళ్ళడం, మళ్ళీ కిందికి వచ్చి మళ్ళీ తీసుకెళ్ళడం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. రోజు పరిశుద్ధ గ్రంథమును ధ్యానం చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు వాక్యం తెలుసు అధికారిని కావాల్సింది. వాక్యం అంటే దేవుడు ఎవరు తెలియదు. వాక్యం అంటే దేవుడు అని తెలిసే నువ్వు మారు మనసు పొంది రక్షణ పొందావు. వాక్యం తెలియడం కాదు, వాక్యంలో ఉన్న భావాన్ని తెలియాలి, వాక్యముకున్నట్టు గుణలక్షణాలు తెలియాలి, వాక్యము లోతులకు వెళ్ళే గొప్ప ఆధిక్యత మనం నేర్చుకోవాలి. వాక్యమును కనుగొంటే నువ్వు జ్ఞానవంతుడివే. హల్లెలూయా. వాక్యం మనం కనుగొంటాలి. వాక్యం మనం కనుగలేమనుకోండి, మనకేమీ చేత కాదు. మొన్న 9వ తారీఖుని మాస్టర్ ఫెలోషిప్ జరిగింది. ఇంచుమించు 200-150 మంది వచ్చారు. నిజంగా నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అంత ఆశ్చర్యం వేసిందంటే దైవజనుడు సామ్యాల్ జోసఫ్ గారు అడుగుతాం, పరిశుద్ధ గ్రంథం ఎంతమంది చదివారు, ఎన్నిసార్లు చదివారంటే ఒక్కరు చెయ్యలేదండి. దాని గురించి చూసి ఆశ్చర్యపడాలో నవ్వాలో నాకు అర్థం కాలే. ఆయన పరిశుద్ధ గ్రంథం మీలో ఎందరూ ఎన్నిసార్లు చదివారో చెప్పాడండి. ఒక్కరు చేతెత్తలేదు, నేను తప్ప. నేను ఒక్కనే చెయ్యెత్తా, నేను చెయ్యెత్తిన తర్వాత ఆయన నేను 11 సార్లు చదివాను. దేవునికి స్తోత్రం. ఎన్నిసార్లు? ఆయన 11 సార్లు చదివాను. నేను 11 సార్లు చదివానండి. ఉదయ్ గారు మీరు ఎన్నిసార్లు చదివారు? మరి అదే ఆయన అడిగిన ప్రశ్న అదే. నేను 38 సార్లు చదివి 39 సార్లు ధ్యానం చేస్తున్నాను. ఒక్కరు చెయ్యొద్దు, కనీసం ఒక్కసారి చదవని చేయొద్దండి. ఒక్కరు లేరండి. నాకు ఆశ్చర్యం వేసింది. ఈ ప్రాంతంలో 200 పైగా ఉన్నటువంటి సేవకులు ఒక్కసారి బైబిల్ కంప్లీట్ చేయలేదంటే మరి సంఘాలు మనం ఏం బోధిస్తాం పిల్లలకి? సంఘంలో పిల్లలకి వెళ్ళి అమ్మ మీరు బైబిల్ చదవని ఏమడుగుతాం? ఎన్నిసార్లు చదవాలి? సంవత్సరానికి ఒక్కసారి చదవని నేను ఎత్తులో కొట్టుకుని మనం చెప్తున్నాను. రోజు 3 అధ్యాయాలు చదివితే సంవత్సరంలో కంప్లీట్ అవుతుందని చెప్తున్నాను. మన వాళ్ళు అది కూడా చేయాలి. నాకు ఆశ్చర్యం ఏంటంటే విశ్వాసం చదవలేదంటే ఒక అర్థం ఉంది. ఒక్కరు కూడా చేయట్లే. ఒక 200 మందిలో సామ్యాల్ జోసఫ్ గారు నేను తప్ప ఎవరు చేయట్లేదు. నవ్వాలో తెలియలేదు. నాతో చాలామంది ఉన్నారు. మరి వాక్యాలు అలా చెప్తారో తెలుసా? మనకంటే గొప్పగా చెప్తారు. గొప్ప గొప్ప సేవకులు అందరూ. మరి అలాంటి వాళ్ళు కూడా ఎందుకు చేయట్లేదు నాకు ఆశ్చర్యం వేసింది. దేవునికి స్తోత్రం. నేను కారణం ఏంటో తెలుసా? నేను ఒకరోజు 7 దినాలు ఉపవాసం ప్రార్థన చేశాను. ఇదే ప్రాంతంలో ప్రార్థన చేశాను. 7 దినాలు ఉపవాసం. ఎక్కడో లోతుల్లోకి దేవుడు తీసుకెళ్ళిపోయాడు. ఎవరో హతం వచ్చి తీసుకెళ్ళిపోయాడు. ఇంకా నడుస్తున్నాం. అస్సలు అకోరులో అంటే ఏంటో చూశాను. అందులో అక్కడికి వెళ్ళిపోయాక ఇంత చుక్క చిన్నది ఉంది, పెద్ద లోయి వెళ్తున్నాం రాదే. అక్కడికి వెళ్ళి దోషంతో నీళ్ళు దేవునికి స్తోత్రం. చదవటం ప్రారంభించాను. 72 గంటల్లో బైబిల్ కంప్లీట్ చేశాను. 3 రోజుల్లో కంప్లీట్ చేశాను. వారం రోజుల్లో కంప్లీట్ చేశాను. చదవటమే
అనుకున్నాడు సంవత్సరంలో కనీసం 7 సార్లు చదవాలి, 7 సార్లు చదివేశాను. ఆశ్చర్యమైంది. ఇదంతా నా శక్తి కాదు, నాకున్నది జ్ఞానం కాదు, నా చదువు కాదు, కేవలం యెహోవా దేవుని ఆత్మ. అయితే ఒకటి, నేను ఆయనతో నడవాలని ప్రయాసపడ్డాను. చదవాలి 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 చదవాలి. ఒంటరిగా పండెక్కేసి కొండ మీదకి వెళ్ళిపోయింది. నాకు తెలియదు అక్కడంతా లక్షలైట్లు ఉంటారని, అక్కడ జంతువులు తిరుగుతాయని తెలియదు. నేను వెళ్ళిపోయాను బొమ్మలక్షపురం. ఎక్కడక్కడ బొమ్మలక్షపురం అంతా లక్షలైట్ల ఏరియా. ఆ కొండల్లోకి వెళ్ళిపోయి ప్రార్థన చేసి పగలంతా ప్రార్థన వెళ్ళొద్దని కానీ పట్టుకుని ఆయన వైపు ఉన్నామ్మా, మన వైపు మన దేవుడు. నాకు అదే గురి, భూతం అన్నమాట. ఎందుకు చెప్తున్నానంటే వాక్యము మనకు తెలివినిస్తుంది, వాక్యము మనకు బుద్ధిని నేర్పిస్తుంది, వాక్యము మనకు వివేకాన్ని నేర్పిస్తుంది, వాక్యము మనల్ని చక్కటి సత్ప్రవర్తనలో నడిపిస్తుంది, వాక్యము లోబడే తత్వాన్ని మనకు చూపిస్తుంది, వాక్యము ఇతరులతో మాట్లాడే సంభాషణ లేదా సంబోధన లేదా ఇతరులతో మాట్లాడే విధానాన్ని నేర్పిస్తుంది. వాక్యము ఇతరులకు బోధించడానికి కావాల్సిన సామర్థ్యతను మనకిస్తుంది. ఇదంతా జ్ఞానమే. భక్తులంతటి ఇదే సామెతల గ్రంథంలో స్వామి అంట చీమలు చూసి జ్ఞానం తెచ్చుకున్నట, చీమల యొద్దకి నేర్చుకున్నాడట. అసలు వాటికంటే మనం గొప్పవారం కదా. దైవజనుడు బోధిస్తుంటే, సేవకుడికి ఉపదేశం చేస్తుంటే, సంఘం ఉపదేశిస్తుంటే మనం పట్టనట్టుగా కూర్చుంటాం, మన కాదులు అన్నట్టుగా వింటాం. ఒక అరగంట సేపు వాక్యం యూట్యూబ్లో వినడానికి ఇష్టపడం. ఒక అరగంట సేపు చెప్పుంది 1-2 సార్లు విని దాన్ని నేర్చుకొని, ఒకవేళ ఏదైనా లోపం ఉంటే అయ్యా ఈ మాట ఇక్కడ ఎలా ఉంది కదా, మీరు ఎలా ఎందుకు చెప్పారని అడిగే ధైర్యాన్ని, హెచ్చరించే ఆ స్వభావాన్ని కూడా మనం తెచ్చుకోం ప్రభు ద్వారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వీడారా, నేను చివరిగా చెప్పి నేను ముగించేస్తాను. ఒక మాట తీసి మీరు చూపించేసి నేను 2 ఆటల్లో 2 మాటలు చెప్తాను. 3వ అధ్యాయంలో మొదటి మాట చదువుతాను. నా కుమారుడా, నా ఉపదేశములు మరొక నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా కైకొను. 5 దీర్ఘాయువు సుఖజీవంతో గడిపే సంవత్సరము శాంతిని కలుగుదేము. దైవం సత్యము ఎన్నడూ విడిచిపోనికము. ఆమేన్. ఆమేన్. ఇది ఇంకొక మాట చూడండి. 15 వచనం 16. పగడముల కంటే అది ప్రియమైంది. ఇష్టవస్తువులు అన్నీ దానికి సమానములు కావు. దాని కుడి చేతిలో దీర్ఘాయువును, దాని ఎడమ చేతిలో ధనఘనతలు ఉన్నవి. హల్లెలూయా. 17 వచనం 18 వచనం రమ్యమైన మార్గాలు, త్రోవలు, క్షేమకాలములు, ఎంత జీవవృక్షములు, ఎంత అద్భుతమైన సంగతులు అండి. రాజు వలన ఈ యెహోవా భూమిని స్థాపించుట, జ్ఞానం వలన వివేచన వలన ఆకాశం విశాలపరచుట, ఎంత ఉన్నతమైన మాటలండి. 2వ అధ్యాయం చూడండి. ఒక మాట నేను చదివిస్తున్నాను, ఎందుకు చెప్పడానికి టైం సరిపోదు. మొదటి వచనం, నా కుమారుడా, నీవు నా మాటలు అంగీకరించిన ఆజ్ఞలను అందరూ దాచుకుని ఎడల, జ్ఞానములకు చెవికి హృదయపూర్వకంగా వివేచన అభ్యసించిన ఎడల, తెలివికై మొరపెట్టిన ఎడల, వివేచనకై మనం చేసుకుని ఎడల, వెంటిని వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల, దాచబడిన ధనం ఎట్లు దాన్ని వెతికిన దేవుని కూర్చున్న జ్ఞానం నీకు లభించు. యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు, తెలివియు వివేచనయు ఆయన నోటి నుండే. అసలు చదివితే అసలు ఏముందండి బాబు, ఒకసారి ఆలోచన చేయండి. చదివి చెప్పే ప్రతి మాటలో ఎంత మనకి ప్రాముఖ్యత ఉంది, ఎంత జ్ఞానం కలిగి ఉండాలో నేర్చుకుందాం, దేవుని పొందుకుందాం. దేవుని జ్ఞానం వచ్చేత మన కుటుంబాలను, మన ఇంటిని, మన ఆత్మీయ జీవితాన్ని, సంఘాన్ని, ఇతరులకు జ్ఞానవంతులుగా కనబడతాం. యెహోవా జ్ఞానం ఇచ్చాడు. అతి కృప
మనకి దేవుడు దయచేయునుగాక. ఆమేన్.